హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. సో మీరు చూస్తే కనుక శాంతి నివాసం చేశారు మీరు. అంటే చాలామంది వెరైటీగా అంటే టెలివిజన్ నుంచి సినిమాకి వెళ్తారు. మీరు సినిమా టెలివిజన్, మరి టెలివిజన్ సినిమా ఇట్లానే ఆల్ మిక్స్ ఉంది మీద. నేను ఇప్పటికీ టెలివిజన్ చేయడానికి రెడీ అయ్యే. నేను మా టెలివిజన్ చేయక ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఇప్పటికీ టెలివిజన్లో నాకు ఏదైనా దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. నిజంగా చేస్తారా మీరు? డెఫినెట్గా చేస్తా. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అంటే ఏమంటుందంటే టెలివిజన్ లో చేసే వాళ్ళకి మూవీలో ఆఫర్స్ ఉండదు. యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ అలా ఏం లేదండి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని ప్లాట్ఫామ్స్ అండి, ఓటీటీ ఫిల్మ్స్ వచ్చేసాయి, వెబ్ సిరీస్లు వచ్చేసాయి. ఏమి లేకపోతే మన చేతిలో ఫోన్ ఉంటే మనమే మన సినిమా మనం తీసేసుకోవచ్చు. అలాంటి రోజులు ఇవి. ఆర్జీవి గారు అంతే అంతే. నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. నచ్చితే జనాలు చూస్తారు, వ్యూస్ వస్తాయి. నచ్చకపోతే ఏం లేదు. ఇప్పుడు అలా అయిపోయింది కదా. అవును. సో మీరు శాంతి నివాసం చేశారు, మీరు రాజీవ్ గారు. సో మీకు టెలివిజన్ బ్యాచ్ కూడా ఒకటి సెపరేట్ బ్యాచ్ ఉంది, ప్రభాకర్ గారు. ఇప్పటికీ అందరు కలుస్తుంటాం. మొన్న రీసెంట్గానే అంత 90s బ్యాచ్ అందరం మొన్న రీసెంట్గా కలిసాం. ఉన్నారు ఇప్పటికీ నాకు అంత టెలివిజన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఎవ్రీ వన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్. అంతే నా ఫీలింగ్. అంతే. అది ఈ ప్లాట్ఫామా, ఆ టెలివిజనా, సినిమానా, పెద్ద సినిమానా, చిన్న సినిమానా, నాకు ఇది ఏం లేదు. అంటే మీరు ఎందుకు అంటే మీరు చాలా ప్రూడ్ యాక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు. అండ్ మీరు ఇటు సినిమాలో కానీ ఇటు సైడ్ రెండు సైడ్లు బాగుంది. కానీ నేము ఇంకా మీకు రావాల్సిన క్యారెక్టర్స్ ఇంకా రాలేదేమో, రావాల్సిందేమో ఇంకా రాలేదేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారా? అంటే మీరు అంటే చాలామంది వాళ్ళకి యాక్టింగ్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండవు, ఇంకొకటి చాలా ఉండొచ్చు. బట్ మీరు చూస్తే సమీర్ గారు మంచి హైటు, పర్సనాలిటీ అండ్ బాగా మెయింటైన్ చేస్తారు అండ్ అన్నీ ఉన్నాయి. సో కానీ రావాల్సిన నేమ్ అంతా రాలేదు అంటే ఏమంటారు? అది కొంతవరకు నా ఫాల్ట్ ఉంది. కొంతవరకే నా ఫాల్ట్, మాత్రం కొంతవరకే. ఎక్కువ శాతం ఫాల్ట్ మాత్రం నాది కాదు, మేకర్స్దే. ఎందుకు అంటే ఫస్ట్ నా ఫాల్ట్ ఏంటో చెప్తాను. నేను ఇప్పటివరకు వెళ్ళి ఆఫీసులు తిరిగి నేను ఎప్పుడు అడగలేదు. అడగాలి, యాక్చువల్లీ అడగాలి. నేను ఎప్పుడు అడగలేదు. ఈ చెప్పాను కదా ఇందాక పాయింట్, అడిగితే ఊరుకోండి మీరు కూడా వస్తారేంటండి, ఆఫీస్కి వచ్చి అడుగుతారేంటండి, ఇదొక పాయింట్. అయినా సరే వెళ్ళి అడగాలి. అడగకపోతే అసలు ఎవరు ఏం చేయరు జనరల్లీ. ఇదొకటి నేను చేసిన డ్రాప్. దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్ ఏంటంటే ఇప్పుడు అందరినీ బయట నుంచి తెచ్చేస్తున్నారు. అసలు అప్పుడున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ అంత బయట రుచి ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో హీరోయిన్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు, నార్త్ నుంచో, బాంబే నుంచో, ఇక్కడి. తర్వాత విలన్స్ రావడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు కామెడియన్స్ని కూడా ఇప్పుడు బయట నుంచి తెస్తున్నారు. ఇంకా నెక్స్ట్ జూనియర్ ఆర్టిస్టులు కూడా బయట నుంచి తెచ్చేస్తారు. ఇంకంతే. వెనక నుంచి ఇలా ట్రే పట్టుకుని వెనక నుంచి నర్సు వెళ్తున్నాను. చండీగఢ్లో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పెట్టండి అంటారేమో ఇంకా నెక్స్ట్. అంటే ఈ సినిమాలో రాకపోవచ్చేమో కానీ టెలివిజన్లో ఆల్రెడీ వచ్చింది. ఏంటది? మీరు అన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అంటే నేను రీసెంట్ డేస్ లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పని మనిషి క్యారెక్టర్స్ కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అని నాకు తెలియదు విషయం. నేను రీసెంట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారా? అదే అలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లేదా టాలెంట్ లేదా, ఎవరు ట్రై. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇంకంతే. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ చూడవా ఎవరెవరు ఉన్నారు, రవిప్రకాష్, ఇంకా ఎవరు, మన హరి, నెక్స్ట్ ఇంకెవరు, సమీర్, ఈ ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంక ఇది వేసారంటే ఇంక ఇదే. ఈ డాక్టర్లు చూడవా ఎవరెవరు ఉన్నారు, డాక్టర్లు. ఆయన జడ్జి కృష్ణమూర్తి గారు, ఆయన ఇంత ఇలా అయిపోయింది. ఎందుకు ట్రై చేయరు అర్థం కావట్లే. వేరే క్యారెక్టర్ ఇచ్చి చూడండి. నేను ఇంత ధైర్యంగా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఇచ్చి చూడండి. చేయలేకపోతే అక్కడికక్కడ అంతమందిలో తిట్టండి. ఎందుకురా చెప్పావు నువ్వు అంత పోటుగాడిలా. కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవ్వరు. బయట వాళ్ళు ఏది చేసిన వాళ్ళకి జే క్లాస్ టికెట్లు వేసి ఇంకా పెద్ద అవసరాల్లో పెద్ద ఇది పెట్టి, మేము మా కార్లో మేము వస్తారా బాబు, మీరు ఇంత ఇవ్వండిరా చేస్తాను బాబు అంటే. ఇప్పుడు అలా లేదు. అదే అందరూ సేమ్ ఇదే ప్రాబ్లం టెలివిజన్లో కూడా ఉంది. టెలివిజన్లో ఉంది, ఇక్కడ ఉంది, ఫిల్మ్స్లోనే ఉంది. టెలివిజన్లో మొత్తం ఇప్పుడు అంతా టోటల్ కన్నడ బ్యాచ్ ఉన్నారు. మొత్తం కన్నడ వాళ్ళు ఉన్నారు. అది అన్ఫార్చునేట్. ఇక్కడ లేరా, ఎవరు చేయనంటున్నారా? పోనీ సినిమాల్లో అమ్మాయిలు రారు, ఏదో మన తెలుగు వాళ్ళు రారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు. టెలివిజన్లో కూడా ఇవ్వకపోతే ఎలాగా, టీవీలో కూడా ఇవ్వకపోతే ఎలాగా? అట్లీస్ట్ దట్ ఈస్ అ మినిమం. అంటే మన వాళ్ళు మనకు లోకం అండి. ఇక్కడ ఉన్న ఇలా వచ్చేస్తాడులే లోకువ.
లేరు వాళ్ళు బిజీగా ఉన్నారు, అంటార్క్టికాలో ఎక్కడో ఐస్ తవ్వుకుంటున్నాడు అంటే ఆయనే తీసుకురండి అంట. సో ప్రజెంట్ కూడా అట్లా మారిపోయింది ఇది సిచ్యువేషన్ కూడా. అంటే వీళ్ళు కూడా అదే అంటున్నారు. మళ్ళీ ఇంకొక వర్షన్ ఏంటంటే తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ డిమాండ్స్ ఉండదు. తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఉండవండి, రాంగ్ అది. అస్సలు తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఉండవు, వాళ్ళవే ఎక్కువ ఉంటాయి డిమాండ్స్. వాళ్ళ స్టాఫ్, వాళ్ళకి వాళ్ళ ఫుడ్. ఇక్కడ ఒక అరగంట టైం ఇస్తే పక్కన ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రెడీగా, మాకు మీరు ఫుడ్ కూడా పెట్టద్దు అని చెప్పి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ అడగరండి. నేను బయట వాళ్ళని తేవద్దని అనట్లేదు, తీసుకురండి. బట్ ఇఫ్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్ కంపల్సరీగా తీసుకురావాలి, నేను కాదనట్లేదు. కొంతమంది ఉన్నారు లెజెండరీ యాక్టర్, ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు దే డిజర్వ్ టు బీ ఇన్ దట్ క్యారెక్టర్, ఇన్ దట్ రోల్, నో ప్రాబ్లం. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన కోర్ట్ ఫిల్మ్ ఉంది, ఎవరున్నారండి బయట నుంచి? అంత పెద్ద హిట్ అయింది కదండి, చాలా బయట. మన శివాజీకి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టర్, శివాజీ గారు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకో 4-5 సినిమాలు అలాంటి క్యారెక్టర్లు కొట్టేస్తారు, టప అదే మోత కొట్టేసి పిప్పి చేసి పక్కన పెడేస్తారు. మళ్ళీ ఇదే జరుగుతుంది. వెర్సటైల్గా చేయగలిగే యాక్టర్లు ఉన్నప్పుడు చేయించట్లేదు, దే ఆర్ నాట్ ట్రైయింగ్. అది చాలా బాధగా ఉంటుంది. ఎవరు క్యారెక్టర్స్ అయినా సరే, నేను చెప్పేది ఎనీబడి, కమెడియన్స్ అయినా సరే, ఎనీబడి. ఇప్పుడు కమెడియన్స్ కూడా తమిళ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. అవును, కమెడియన్స్ కూడా అసలు మన దగ్గర ఉన్నంత కమెడియన్స్ ఎక్కడ ఉండరనే ఒక అవును, మన దగ్గర ఎక్కువ ఉంటారు. మనకి అద్భుతమైన బంచ్ ఆఫ్ కమెడియన్స్ అన్ఫార్చునేట్లీ సడన్ గా పైకి వెళ్ళిపోయారు. ఏవిఎస్ గారి దగ్గర నుంచి తెలంగాణ శకుంతల గారు, ధర్మారు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, హనుమంతరావు గారు, అవతి ప్రసాద్ గారు. అదేంటో ఒక కామెడియన్స్ ఒక శాపం తగిలిందా అన్నట్టుగా టక 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 వెళ్ళిపోయారు పాపం. సరే, ఇప్పుడు బ్రహ్మానందం గారు మనకి కామెడియన్ అనగానే ఫస్ట్ గుర్తు బ్రహ్మానందం గారు, లెజెండరీ. ఆయన ఒక ఏజ్ రీచ్చానో ఇంకోటో ఆయన కొంచెం తగ్గించారు, ఫిల్మ్స్ ఎక్కువ చేయట్లేదు, కొంచెం తగ్గించారు. ఇప్పుడు అలా సునీల్ ఉన్నాడు, లేకపోతే వెన్నెల కిషోర్ ఉన్నాడు, లేకపోతే ధనరాజు ఉన్నాడు, వేణు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్స్ లేకపోతే మనకి మళ్ళీ కరువే కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నా సరే యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. నేను మళ్ళీ చెప్తున్నా, తీసుకురావడం తప్పు కాదు, అది వీళ్ళు తప్ప చేయలేరు అనుకుంటే తీసుకురండి. ట్రై చేయట్లేదు కదా. అవును, అట్లీస్ట్ ట్రై చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇదే లాంగ్వేజ్ బ్యారియర్ వేరే చోట ఈ మధ్య కొంతమంది ఓన్లీ తెలుగు వాళ్ళని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య మన సాయి రాజేష్ లాంటి వాళ్ళు, సిలన్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఓన్లీ తెలుగు వాళ్ళని తీసుకోవడం మొదలు పెట్టారు కొంతమంది. ఇప్పుడు గ్రాండ్ ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ఫిల్మ్స్ ఉంటాయి, లైక్ బోయపాటి గారిది, రాజమౌళి గారిది, కొన్ని పెద్ద ఫిల్మ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పాన్ ఇండియా ఆలోచిస్తారు. పాన్ ఇండియా ఆలోచించి మన ఫేస్ ఏమైనా ఉందా, మనకు తెలిసిన ఫేస్ ఏమైనా ఉందా అని అలాంటి వాటికి పెట్టుకుంటారు. దానికి అది దట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ రాంగ్. కొంతమంది హాలీవుడ్ వాళ్ళని కూడా పెట్టుకుంటారు, మేబీ అది తర్వాత ఇంగ్లీష్లో లేకపోతే జపాన్లో అక్కడ ఇక్కడ రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ నాట్ రాంగ్. చిన్న ఫిల్మ్స్ దగ్గర నుంచి, మీడియాకర్ ఫిల్మ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చేస్తుంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, చాలా బాధగా ఉంటుంది.